పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి మన ఆరాధనల కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుంటాం. జకరియా గ్రంథము 5వ అధ్యాయము. జకరియా గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 4 వరకు మరి మార్చి చదువుకుందాం, లేక అందరం కలిసి చదువుకుందాం. జకరియా గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 4 వరకు అందరము కలిసి చదువుకుందాం. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోచున్న పుస్తకము ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపో పుస్తకము ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకు అతడు నాతో ఇట్లనెడు, ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి దొంగిలి వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణకులందరూ కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు యెహోవా వాక్కు. నేనే దానిని బయలుదేరి చేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోనూ నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయ వారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటి దూలములను రాళ్లను నాశనము చేయును. దేవుడు ఈ వాక్యమును మన కొరకు ఆశీర్వదించునుగాక. ఇక్కడ జకర్యాకి కనబడినటువంటి ఒక దర్శనం, జకర్యాకి దేవుడు చూపెట్టినటువంటి ఒక దర్శనం. ఈ దర్శనంలో ఎగిరిపోయే ఒక పుస్తకం ఒకటి కనపడ్డదంట భక్తునికి. ఆ భక్తునికి ఎగిరిపోయే పుస్తకం ఒకటి కనబడితే ఆ పుస్తకంలో ఒక పేజీలో ఒకటి, మరొక పేజీలో ఒకటి రాయబడినట్లుగా మనం చూస్తాం. జకరియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో. అయితే 3వ వచనంలో మనం గమనించినప్పుడు, అందుకు అతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపమే అనే మాట మనం చూస్తాం. అది భూమి మీదకి వెళ్ళినటువంటి శాపము అన్నమాట. కాబట్టి భూమి మీద ఏమొచ్చింది అని అంటే శాపం వచ్చినట్లుగా మనం చూస్తాం. ఏమిటి శాపము? ఎందుకు వచ్చింది శాపము అని అంటే, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 21వ వచనంలో, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 21వ వచనం, గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు. కాబట్టి ఎవరు శాపగ్రస్తులు అనంటే, నీ ఆజ్ఞలను విడిచి తిరిగేటువంటి వారు శాపగ్రస్తులు. ఆజ్ఞ లేకుండా జీవించేవారు శాపగ్రస్తులు. దేవుని ఆజ్ఞకు లోబడకుండా, దేవుని మాటకు విధేయత చూపకుండా, దేవుడు చెప్పినది చేయకుండా ఎవరైతే ఉంటారో వారు శాపగ్రస్తులు. అది భూమి మీదకి వచ్చినటువంటి శాపము అని జకరియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసాం. అయితే ఏమిటి శాపము అని అంటే, ఎవరి మీదకి వచ్చింది శాపము అని అంటే, ఎవరైతే దేవుని ఆజ్ఞలను విడిచి, దేవుని ఆజ్ఞలను పెడచెవిన పెట్టి, దేవుని మాటకు లోబడకుండా, దేవునికి విధేయత చూపకుండా, దేవుని మాటను మరి ధిక్కరించి ఎవరైతే నడుస్తారో వారందరూ కూడా ఏమవుతారంట? శాపగ్రస్తులు అనే మాటను మనం చూస్తాం. ఆదికాండంలో మరి, లేక యోహానుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని రాయబడింది. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. అయితే ఎవరు ఆజ్ఞను అతిక్రమించారు అని అన్నప్పుడు, ఆదికాండంలో ఆదాము దగ్గరికి వెళితే దేవుని మాటను అతిక్రమించాడు. అక్కడ ఒక మాట ఉంది, ఆదికాండం 3వ అధ్యాయం 25వ వచనంలో. ఆదికాండము 3వ అధ్యాయము 25వ వచనం. దేవుడు చెప్పాడు, దేవుని మాట వినకుండా ఆయన ఎవరి మాట విన్నాడంట? ఎవరి మాట విన్నాడు? క్షమించండి, 17వ వచనం. నీవు నీ భార్య మాట విన్నావు. నా మాట వినలా, నేను చెప్పిన మాట వినలా. నా మాట వినకుండా నువ్వెవరి మాట విన్నావు? నీ భార్య మాట విన్నావు. ఆమె ఎవరి మాట విన్నది? అపవాది మాట విన్నది. ఆమె ఏమో సాధారణ మాట వింటే ఆమె తీసుకొచ్చి నీకు చెప్తే నేను చెప్పిందంతా పోయింది.
నేను ఏదైతే చెప్పానో, నేనేమైతే చేయమన్నానో ఇవన్నీ పోయినాయి. అయితే ఎవరి మాట విన్నావు నువ్వు? నీ భార్య మాట విన్నావు. అంటే భార్య అన్నప్పుడు అపవాది అని అనుకోవద్దు. ఆమె అపవాది మాట విన్నది కనుక నువ్వు కూడా నా మాట వినలా. అందుకని ఆజ్ఞను అతిక్రమించేవారు ఎవరు అనంటే శాపగ్రస్తులు. నీ ఆజ్ఞను తిరస్కరించి నడుచుకుని వారు ఎవరు అనంటే శాపగ్రస్తులు. ఆదామే కాదు, ఆదామే కాదు, ఆదాము ద్వారా జన్మించిన నువ్వు నేను కూడా ఎన్నోసార్లు ఆయన ఆజ్ఞను అతిక్రమించిన వారమే. ఎన్నోసార్లు దేవుడు చెప్పిన మాటకు సంపూర్ణంగా లోబడిన వాళ్ళమే. మనం కూడా ఎవరమే అనంటే మనం శాపగ్రస్తులమే. మనం అంతా కూడా శపించబడిన వారమే. ఎందుకు అనంటే నేనేం తప్పు చేశానంటే అని అంటావేమో. ఏం తప్పు చేశామంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించాం. దేవుని ఆజ్ఞను ఏమాత్రం విన్నవారం కాము. చదవండి ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం. 3:25. సిగ్గునొందిన వారమై సాగిల పడుదము రండి, మనము కనపడకుండా చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యం నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా. కాబట్టి మన దేవుడైన యెహోవా మాట వినక నువ్వు నేను మన పితరులు మన బాల్య దినములు మొదలుకొని ఇప్పటి వరకు కూడా, అందులో భేదం లేదు, మన పితరులు ఉన్నారు, మన పుట్టిన కాడ నుంచి మనం ఉన్నాం అందులో. ఈ రోజు వరకు కూడా మనము ఎవరమి అనంటే యెహోవాకు దేవునికి విరోధముగా పాపము చేసినటువంటి వారు, ఆజ్ఞను అతిక్రమించి శపించబడిన వారు, ఆ శాపమునకు మనమంతా కూడా లోనైనటువంటి వారు. అయితే లోకంలో కొన్ని తేడాలు ఉండొచ్చులే కానీ ఈ విషయంలో మాత్రం, ఈ ఆజ్ఞను అతిక్రమించే విషయంలో మాత్రం ఏ భేదము లేదు. అందరము కూడా శాపగ్రస్తులము అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది భూమి మీదకి బయలు వెళ్ళిన శాపమే అని జకరియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో ఉంటే, ఏమిటి ఆ శాపము? ఎందుకు వచ్చింది శాపము అని అంటే ఎన్నోసార్లు ఆజ్ఞను అతిక్రమించాం. వ్యక్తిగతంగా నా జీవితంలో అయితేనేమి, నీ జీవితంలో అయితేనేమి, దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించి మనమంతా కూడా, మనము మన పితరులు బాల్యదేవులు మొదలుకొని ఇప్పటి వరకు కూడా మనమంతా ఎవరు మీరంటే అపవాది మాట వింటూ మనము శాపగ్రస్తులము అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో మాట అనొచ్చు, ఇంకో మాట రాయబడింది వాక్యంలో. 2వ రాజుల గ్రంథం, రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము చదవండి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం. 2వ రాజుల గ్రంథం 17:14. వారు వినని వారై తమ దేవుడిని యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. ఎవరండి? ఏమయ్యారంటే వాళ్ళు ముష్కరులు. తమ పితరులు ముష్కరులు, వారు కూడా ఎవరు? ముష్కరులు అంటే, ముష్కరులు అంటే ఏంటి అర్థం? ముష్కరులు అంటే అర్థం ఏంటి? ముష్కరులు అంటే మొండివాళ్ళు. ముష్కరులు అంటే అర్థం ఏంటంటే మొండోళ్ళు, లోబడనోళ్ళు. వారు పితరులు మొండోళ్ళేనంట, వీళ్ళు కూడా మొండాలి. మనం కూడా ఎలాంటి వారము అని అంటే ముష్కరులము అనగా మొండి వారము. దేవుని మాటకు లోబడినటువంటి వారు, ఆజ్ఞలు విరిచి తిరిగేవారు ఎవరు అంటే శాపగ్రస్తులు అని రాయబడి ఉంటే, మనము మన పితరులు మన బాల్య దినములు మొదలుకొని ఇప్పటి వరకు కూడా మనం ఎవరు అంటే ముష్కరులము. ముష్కరులు అంటే మాట వెనుక, దేవుని మాటకు ధిక్కరిస్తూ, దేవుని మాటకు లోబడక, ఆదాము ఎలాగో ధిక్కరించాడో దేవుడు చెప్పాడు, అయ్యా ఆ పండు తినద్దు మాకు అని ప్రేమతో చెప్పాడు, కఠినంతో కూడా చెప్పలే. వద్దు నాయన, తింటే చస్తావరా బాబు, వద్దు అని అంటే సరేలయ్యా మేము చూసుకుంటాం లేపో అని చెప్పి మళ్ళీ ఏమ్మడే భార్య మాట విన్నాడు. అయ్యా ఈ పండు తిందామంటే తిందాం, కానీ ఇద్దరిని తిందాం. కాబట్టి ఎవరు అని అంటే ఆదాము ద్వారా వచ్చిన నువ్వు నేను కూడా
ఎన్నోసార్లు ముష్కరులం అంటే మొండు వాళ్ళం, ఏమాత్రం కూడా దేవుని మాటకు ధిక్కరించిన వారు. అందుకనే మనం ఎవరమి అనంటే శాపగ్రస్తులము అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో మాట కూడా చదవండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథము 48వ అధ్యాయం. 48వ అధ్యాయము 4వ వచనం. నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనప నరమనియు, నీ నుదురు ఎత్తడదనియు నేను ఎరిగియుండి. చాలు. నువ్వెవరివి, ఎట్లాంటి వాడివేనంటే నువ్వు మూర్ఖుడవు. నీ మెడ ఎట్లాంటి మెడ? ఇనప నరం. శరీరంతో కూడిన నరం కాదు ఇది. ఏమి నరము అంటే ఇనప నరం. అంటే ఎంత మొండోళ్ళమో, మెడ వంచని వారము. మాత్రం కూడా మెడ వంచని ఇనప కఠినమైన నరం. అందుకని అన్నాడు దేవుడు, నేను వారిలో నుంచి ఏ గుండె తీసేస్తానన్నాడు? ఎలాంటి గుండె తీసేస్తానన్నాడు? రాతి గుండె కలిగిన వాళ్ళం మనం ఎట్లాంటి వారం అంటే రాతి గుండె కలిగిన వాళ్ళం. నువ్వు చెప్పుకోపో, నేను మాత్రం వినేది అయితే ఇంతే అని అంట. ఎన్నోసార్లు దేవుని వాక్యము సెలవిస్తున్నా దేవుని వాక్యము పెడచెవిని పెట్టేవారమే, దేవుని మాటకి లోబడిన వారమే. అందుకని అన్నాడు, నువ్వు ముష్కరుడువు అంటే నువ్వు చాలా మొండివాడు. ఇంకా నువ్వు ఎవరివేనంటే నీ మెడ, నీ నరము ఎట్లాంటిది? ఇనప నరం. లొంగేది కాదు, మెడ వంచనివాడు. కాబట్టి ఈ వాక్యాలను బట్టి మనం గమనించినప్పుడు మనం ఎంత కఠినలమో, ఎంత మరి లోబడిన వాళ్ళమో, ఎంత ముష్కరులమో అనేది మనకు అర్థమవుతా ఉంది. అయితే ఇట్లాంటి వారంతా ఎవరు అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే వారంతా కూడా ఎవరట? శాపగ్రస్తులు. చదవండి యెషయా గ్రంథం 24వ అధ్యాయం. 24వ అధ్యాయం యెషయా గ్రంథము 5వ వచనం. 24:5. నత్తి నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమైన శాపము దేశమును, దాని నివాసులు శిక్షకు. కాబట్టి ఇట్లాంటి వారందరిని బట్టి, మొండి వాళ్ళని బట్టి, ఇనప నరం కలిగిన వారిని బట్టి, కఠినమైన హృదయం కలిగిన వారిని బట్టి లోకమంతా కూడా ఏమైపోయిందంట? శాపము కలిగినదిగా ఉంది. లోకమంతా పాడైపోయింది. లోకమంతా శాపం తీసుకొచ్చి. ఎందుకు కారణం అంటే మనము, మన పితరులు ఇట్లాంటి స్వభావం కలిగిన వారు. కట్టడలను అనుసరించకుండా ముష్కరులంగా, మూర్ఖులముగా, లోబడినటువంటి స్వభావం కలిగిన వారంగా శాపగ్రస్తులము అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చెప్పాడు కదా, వద్దు బాబు, నీకేమైనా తినడానికి కావాలన్నా అటైతే ఈ పండు తిను, ఈ తోటలో చాలా పండ్లు నాటాను, ఈ పండ్లన్నీ తిను, అది మాత్రం వద్దు నాయన, ఇది నా ఆజ్ఞ, ఇది నా కట్టడ, నా ఆజ్ఞను మేరొద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎన్ని జాగ్రత్తలు చెప్పుకుంటాడో. తింటే చస్తావని చెప్పాడు, బెదురు కూడా పెట్టాడు. అయితే ఏం చేశాడు చెప్పండి? ఏమోలే, చెప్పుకోనిలే అనుకున్నాడు. వెంటనే పాపం చేశాడు. ఆజ్ఞ అతిక్రమమే. ఏమిటట? ఎవరైతే ఆజ్ఞను అతిక్రమించి మేరతారో వారంతా కూడా ఏమై ఉన్నారట? శాపగ్రస్తులు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే భూమి మీద, లోక నివాసుల మీద ఏముంది అని అంటే శాపం ఉంది. అయితే ఈ శాపం అంతా ఏమైపోయింది? రండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 లేదా 14 వచనం చదవండి. 14 వచనం. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. క్రీస్తు మన కోసము ఏమయ్యాడట? శాపమై. ఎవరి కోసం శాపమయ్యాడు ఆయన? మన కోసము శాపమయ్యాడు. ఈ శాపం ఎవరి మీద ఉంది? మెడవంచని నీ మీద, నా మీద ఉంది. ముష్కరులైన నీ మీద, నా మీద ఉంది. మొండివారిమైన మన మీద ఉంది ఈ శాపం. అయితే ఈ శాపం అంతా ఏమైపోయింది అని అంటే మన శాపం అంతా యేసు ప్రభువారు భరించాడు. ఆయన ఏ పాపం చేయలే.
ఆయన ఏ నేరం చేయలా. నీలాగా నాగులాగా రాతిగుండు కలిగిన వాడు కాదు ఆయన. ఆయన కఠినమైన స్వభావం కలిగిన వాడు కాదు. నువ్వు నేనైతే మెడవంచని ఇనప నరాలు, మరి మన మామూలు నరాలు కావు, ఇనప నరాలు, ఇత్తడు నుదురు, కఠినమైన మనసు, కఠినమైన స్వభావము. అయితే ఇలాంటి మన కొరకు యేసు ప్రభువారు ఏం చేశాడంట? మన కొరకై ఆయన శాపమయ్యాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 3:14 చదవండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించువాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడును ఎత్తబడిను. మన కొరకై ఆయన శాపమయ్యి కలువరి శిలువలో ఏం చేయబడ్డాడు? ఆయన ఎత్తబడ్డాడు పైకి. యేసుప్రభువారు శిలువలో ఎందుకు వేలాడాడు అని అంటే, ఎందుకు ఎత్తబడ్డాడు అని అంటే, మన శాపమంతా భరించి మన శాపాన్ని ఆయన తీసుకుని శిలువలో ఆయన ఎత్తబడ్డాడు, పైకి ఎత్తబడ్డాడు. గలతీ 3:14 చివరి భాగంలో ఉంది. మ్రాను మీద వేలాడిన ప్రతివాడును ఆయన వేలాడాడు శాపగ్రస్తుడై. తిరుగుబాటు చేసింది మనం. శాపం రావాల్సింది మన మీదకి. ఎందుకంటే మనము ముష్కరులము, ఇనప నరాలు కలిగిన వాళ్ళం. ఇనప నరాలు ఎక్కడన్నా చూసారా? మెడ, ఇనప మెడ, కఠినమైన మెడ. ఇట్లాంటి మనల్ని, ఇట్లాంటి కఠినమైన స్వభావం కలిగిన మనల్ని విమోచించడం కొరకై ఆయన ఏం చేశాడు? యేసు ప్రభువారు శాపగ్రస్తుడైపోయినట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. అందుకనే ఈ మధ్యాహ్న సమయంలో, ఉదయకాల సమయంలో, ప్రభా శాపం నేను కదా ఉండాల్సింది, శాపగ్రస్తుడు నేను కదా, మూర్ఖుడును నేను కదా, లోబడిన స్వభావం కలిగిన వాడని నేను కదా, మీ కట్టడలను అనేకసార్లు మరిచిన వాడని నేను కదా, మీ మాట వినకుండా తిరుగుబాటు చేసింది నేను కదా శాపగ్రస్తుని కావాల్సింది. నా శాపానికి బదులుగా మీరు శాపగ్రస్తులయ్యారు. నా శాపం మీ మీద వేసుకున్నారు. ఆదాము మరి లోబడకుండా, మాట వినకుండా ఎట్లాగూ అవిధేయుడై శాపాన్ని తెచ్చాడో, అలాంటిది నేను ఆదాము ద్వారా, నా పితరుల ద్వారా, నా బాల్యం నుండి ఇప్పటి వరకు కూడా శాపగ్రస్తున్నగా ఉన్న నేను, నాకు బదులు మీరు శాపగ్రస్తులైపోయారు ప్రభా. 1 కొరింథీ 15వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. 1 కొరింథీ 15:3 చదవండి. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి మన పాపముల నిమిత్తము ఆయన ఏం చేయబడ్డాడు? మృతి పొందెను. రోమా 5వ అధ్యాయము 7వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోటు అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే చెడ్డవారైనా మన కొరకు ఆయన చనిపోయాడు. చెడ్డవారైనా, దుర్మార్గులైన, కఠినమైన మనలాంటి వారి కొరకై యేసు ప్రభువారు సిలువలో అప్పగించబడి మనకు బదులుగా ఆయన చనిపోయాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 18:4. నా వచనంలో ఉన్నారు. ఉన్నారు. పాపము చేయవాడు ఎవడో వాడే శిక్షించబడాలి. ఎవడు పాపం చేస్తాడో, ఎవడు ఆజ్ఞను అతిక్రమిస్తాడో వాడే శాపగ్రస్తుడు. ఇంకొక మాట కూడా మనం చూస్తే గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో, తన బరువు తానే భరించాల. ఎవడు పాపం చేసాడో వాడే శిక్షణ పొందాలా. ఎవడు తప్పు చేస్తే వాడే మరి మరణించబడాలా. ఎవడు బరువు వాడే మోయాలి. అయితే యేసు ప్రభువారు ఏం చేశాడంట? మనందరి పాపముల నిమిత్తమై మన బరువంతా కూడా ఆయన భరించాడు. నిజంగా ఎంత ప్రేమ! ప్రభువా, నా పాప భారం అంతా మీరు మోసి, నేనే కదా మోయాల్సింది, నా బరువు నేనే కదా మోయాల్సింది.
నా పాపాన్ని బట్టి నేనే కదా శిక్షించబడాల్సింది. అయితే నాకు బదులు నా కొరకై మీరు శపించబడ్డారు, మీరు శాపగ్రస్తులయ్యారు. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. యేసుప్రభు వారు నీ కొరకు నా కొరకు మ్రాను మీద వేలాడారు. అపోస్తల కార్యంలో రాయబడి ఉంది, మరి మీరు ఆయనను వేలాడదీసి చంపారు అని అంటాడు పౌలు అపోస్తలుడు. వేలాడదీసి చంపాం. మన కొరకు ఆయన వేలాడదీయబడి శాపగ్రస్తుడైపోయి మనకు రావాల్సిన శిక్ష శాపమంతా కూడా ఆయన భరించారు. మత్తయి సువార్త 26:28 ఇది నా శరీరము, మీ కొరకు అప్పగించబడిన నా శరీరం, మీ పాపముల కొరకై చిందించబడిన నా రక్తం ఇది. నా కొరకు కాదు, మీ కొరకు చిందించబడిన రక్తం, మీ కొరకై గాయపరచబడిన నా శరీరం. నిజంగా యేసు ప్రభువు వారు ఎంత ప్రేమ కలిగిన వారు. శపించబడింది నువ్వు నేను, ఆజ్ఞలను అతిక్రమించి తిరిగింది నువ్వు నేను, దేవుని మాటను ధిక్కరించి నడిచింది నువ్వు నేను. ఇనప మెడ నీది నాది, ఇనప నరాలు మనయి, ఇనప నరాలు వంగో, మెడ వంశం, మూర్ఖులం, ముష్కరులం, మనం కదా శాపగ్రస్తులం. అయితే యేసు ప్రభువు వారు మన శాపమంతా భరించారు. ఇప్పుడు మనకి శాపం లేదు. ఎక్కడుంది చెప్పండి ఆ మాట? ఇప్పుడు మనకి శాపం లేదన్న మాట ఎక్కడుంది? బైబిల్ ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పాలి. రోమిలికి రాసిన పత్రిక 8:1 ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి, చదవండి ఆ మాట. రోమిలికి రాసిన పత్రిక 8:1 క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి, ఏ శాపము లే. నిజంగా ఈ వచనాన్ని మనము జ్ఞాపకం నిజమే ప్రభువా, వాస్తవంగా శపించబడింది నేను, శాపం నా మీదకు రావాలా? నేను కదా దుర్మార్గుడును, మెడవంచున వాడును, మూర్ఖుడును, ముష్కరుడును, నేను కదా మీ ఆజ్ఞను విడిచి తిరిగింది, నేను కదా శపించబడిన వాడను. నాకు బదులు నా శాపమంతా కూడా మీరు భరించి నాకు విడుదల, విమోచన మీరిచ్చారు. కలవస్త్రిలో మీరు వేలాడదీయబడి నా శాపమంతా కూడా తొలగించి వేశారు. అందుకని ఇందాక ఒక పాట పాడుకుంటూ వచ్చాను. శాపగ్రాహియాయే సిలువలో, శాపగ్రాహియాయే సిలువలో పరుగిడి రమ్ము, శాపగ్రాహియాయే సిలువలో, శాపగ్రాహియాయే సిలువలో పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. కనుక మన శాపమంతా కూడా కల్వరి శిలువలో యేసు ప్రభువు వారు భరించాడు. అందుకనే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధించాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ప్రభువా దేశం మీదకి శాపం వచ్చింది. జకర్యా గ్రంథం 5:3 అయితే ఏమిటి శాపము అని అంటే, మీ ఆజ్ఞల్ని విడిచి ఎవరైతే తిరుగుతారో వారు శాపగ్రస్తులు. మీ ఆజ్ఞలను విడిచి తిరిగిన వాళ్ళు ఎవరు అని నేను ప్రశ్న చేసుకుంటే నేనే కనపడ్డాను. ఎన్నోసార్లు మీ ఆజ్ఞలను వ్యతిరేకించాను, మీ మాటకు లోబడలా, మీ మాటకు విధేయత చూపలా. ముండుని నేను, ముష్కరుడును నేను, మెడవంచుని వాడను నేను, మూర్ఖుడును నేను. కాబట్టి నేను శాపగ్రస్తుడిని. అయితే నా శాపమంతా కూడా గలతీ 3:14 ప్రకారం మీరు భరించారు. మన కోసం ఆయన శాపం అయిపోయాడు. నాకు ఇప్పుడు శాపం లేదు. రోమా 8:1 ప్రకారం శిక్ష నుంచి నేనేం చేయబడ్డాను? తప్పించబడ్డాను. అందుకని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభువా, మిమ్మల్ని ఘనపరుస్తున్నాను ప్రభువా. నా పట్ల మీ కలిగి ఉన్న మీ ఉద్దేశం, మీ ప్రేమ, మీ సంకల్పం, మీ యొక్క జాలి కనికరం కొరకై సాగిలపడి మీ దగ్గర నమస్కరిస్తున్నాను ప్రభువా అని ప్రభువుని ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. అయితే ఇప్పుడు మరి మూడవదిగా మనం గమనించినప్పుడు రోమా 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇప్పుడు ఏం లేదంట మనకి, ఏ శిక్షా విధియు లేదు. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 5వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 23:5. అయితే విలనల్లోకుండెను, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును గనుక, నీ దేవుడైన యెహోవా
నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చారు. కొంతమంది వచ్చారు, శపించడానికి వచ్చారు. అయితే దేవుడు నిన్ను ప్రేమించెను గనుక, నిన్ను ఆయన ప్రేమించాడు గనుక, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు గనుక, మనము దుర్మార్గులమైన, లోబడిన వారమైన, కఠినాత్ములమైన కూడా మనల్ని ఆయన ప్రేమించాడు గనుక ఆ శాపమును ఏ విధంగా మార్చాడంట? ఆశీర్వాదముగా దేవుడు మార్చినట్లుగా మనం చూస్తాం. దేవుడు మన మీద ఉన్న శాపాన్ని ఏం చేశాడంటే ఆశీర్వాదకరంగా ఆయన మార్చాడు. రండి, నెహెమ్యా గ్రంథంలో ఒక మాట చదువుతాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం. 13:2. ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. ఆయనను మన దేవుడు ఆ శాపమును ఆ శాపమును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదంగా మార్చాడు. మన మీద ఉన్న శాపమంతటిని మార్చివేశాడు. ఎందుకనంటే మనల్ని ఆయన ప్రేమించాడు కాబట్టి. మనం కాదు ఆయన ప్రేమించింది, మనల్ని ఆయన ప్రేమించాడు. మనం ఇప్పటి వరకు కూడా లోబడిన వాళ్ళమే, ఇప్పటి వరకు కూడా తిరుగుబాటు చేసే వాళ్ళమే. కానీ ఆయన ప్రేమ కలిగిన వాడు గనుక, ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు గనుక మన మీద ఉన్నటువంటి శాపమును ఆశీర్వాదంగా ఆయన ఏం చేశాడట? ఆయన మార్చాడు. అందుకనే యేసు ప్రభువారి గురించి ఒక మాట ఉంది. అపోస్తుల కార్యములు 3:26 వచనం. దేవుడు మనల్ని దుష్టత్వంలో నుంచి మళ్లించడం వలన మనల్ని ఆశీర్వదించడం కొరకై యేసు ప్రభువారిని ఈ లోకమునకు పంపెను అని రాయబడింది. ఎందుకు పంపాడంటే యేసు ప్రభువారిని? మనల్ని ఆశీర్వదించడం కొరకు. అపోస్తుల కార్యములు 3:26 వచనం. దుష్టత్వం నుండి మళ్లించడం వలన మనల్ని ఆశీర్వదించడం కొరకు యేసు ప్రభువారు తన కుమారుని లోకానికి పంపాడు. అందుకనే 1 పేతురు 3:9 ఏమని రాయబడింది అని అంటే, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డారు, శాపానికి కాదు. మీరు ఆశీర్వాదమునకు వారసులుగా మీరు పిలువబడ్డారు. ఎఫెసీ 1:3 పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకి ఇచ్చాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు చదవండి, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. 7:29. నీ దాసుడైన నా కుటుంబం నిమిత్తము నీ సన్నిధిలో ఉండునట్లుగా నీ ఆశీర్వాదమునుంది. నా కుటుంబము ఏం చేయబడుతుందంట? ఆశీర్వదించబడుతూ ఉంది. దావీదు అన్నాడు, ప్రభువా, నేను ఎలాంటి వాడును, నేను ఎంతటి వాడను, నీవు నన్ను ప్రేమించావు, ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డావు, నన్ను పిలిచావు. నా కుటుంబము నిత్యము ఆశీర్వాదమునుంది, ఆశీర్వదించబడునుగాక. నా కుటుంబాన్ని, నన్ను నీవు ఆశీర్వదించడానికి ఏర్పాటు చేసుకున్నావు, నన్ను పిలుచుకున్నావు. ఏమొచ్చి మిమ్మల్ని ఘనపరచగలను, ఆరాధిస్తున్నా, ఘనపరుస్తున్నా, స్తుతిస్తున్నా, మహిమపరుస్తున్నా. ఈ లోకంలో ఏ కుటుంబానికి లేని గొప్ప భాగ్యం నాకు ఇచ్చావు. నన్ను, నా కుటుంబాన్ని నిత్యము ఆశీర్వదించడానికి పిలుచుకున్నావు. ఆశీర్వాదంలో వారసుడిగా నన్ను పిలుచుకున్నావు. అందుకనే ఇంకో మాట కూడా చదవండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. ప్రసంగి 5:19. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన ఎడల ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన
కాబట్టి ఈనాడు క్షేమంగా ఉన్నాము అని అంటే నువ్వు, నేను, నీ కుటుంబం, నా కుటుంబం, మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు, మనమంతా అన్నం తింటూ క్షేమంగా సౌఖ్యంగా ఉన్నాము అని అంటే ఇది ఎవరి వల్ల కలిగిందంట? దేవుని వలన కలిగింది. దేవుని వల్ల ఈ స్థితిలోనికి మనం కలిగింది. ఏ కుటుంబంలో మరి మన కుటుంబాల్ని ఆయన ఆశీర్వదించాడు, నిత్యము ఆశీర్వదించే దేవుడు. ఈ స్థితి దేవుని వల్ల కలిగినది కనుక కృతజ్ఞత కలిగి ప్రభువును మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి మరి జకరియా గ్రంథం 5వ అధ్యాయంలో దేశం మీదకి శాపం వస్తూ ఉంటే ఆ శాపానికి కారణం మనం చేసిన అవిధేయత, మనం చేసిన తిరుగుబాటు, మనం దేవుని మాటకు లోబడకుండా ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వచ్చినటువంటి తిరుగుబాటు వల్ల మన మీద శాపం ఉంటే ఆ శాపము ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద వేసుకొని మన శాపమంతా కూడా కలువరి శిలువలో ఆయన భరించి వేలాడి శపించబడిన వాడే ఆ శాపం నుంచి మనల్ని విమోచించి శాపమును ఆశీర్వాదంగా మార్చేశాడు. మన మీద ఉన్న శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. మనల్ని, మన కుటుంబాలని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తూ వచ్చాడు. ఈ స్థితి ఎవరి వలన కలిగినది అని అంటే, ఎవరి వలన కలిగింది చెప్పండి? దేవుని వలన కలిగింది. మనల్ని బట్టి మనం అతిశయించడానికి ఏం లేదు, మనల్ని బట్టి మనము మరి గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ స్థితి దేవుని వలన మనకు కలిగినది. అందుకని కృతజ్ఞత కలిగి, ప్రభువా నీవు చేసిన మేలులకు నా కుటుంబాన్ని, నన్ను కాపాడి సంరక్షించి శాపం నుంచి విడిపించిన మీ ప్రేమకై నా శాపమంతా మీరు భరించి సిలువలో వేలాడి గాయపరచబడి నిందలు అవమానములు పొంది ఈనాడు ఈ రకంగా కూర్చున్నాను అంటే, నేను నా కుటుంబం మీ మందిరంలో కూర్చోగలిగాము అని అంటే నిజంగా ఆశీర్వాదానికి నన్ను పిలుచుకున్నావు. ఎవరికి లేని భాగ్యం నాకు ఇచ్చావు. ఇదిగో మా ఇంటి పక్కన ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు నాకంటే మంచోళ్ళు, వాళ్ళకి లేని భాగ్యం నాకు ఇచ్చావు. ఇదిగో నాకంటే బాగా ధనికులైన వారు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళకి లేని భాగ్యం నాకు ఇచ్చావు. ఈరోజు మీ సన్నిధిలో ఉండేటువంటి గొప్ప ధన్యత. మీ ప్రేమకి ఏమి ఇవ్వగలను? నా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నావు, మీకు ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చగలను ప్రభువా. నా శాపమంతా మీరు భరించి నాకు విడుదల దయచేసిన కారణము చేత మిమ్మల్ని ఆరాధించి స్తుతించి ఘనపరుస్తున్నాను తండ్రి అని చెప్పి కొన్ని నిమిషాలు వ్యక్తిగతంగా ప్రభు చేసిన మేలును బట్టి ఆయనను మనం ఆరాధించి స్తుతించే వారంగా మనం ఉంటాం. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయపడునుగా. కొన్ని నిమిషాలు విన్న వాక్యమును ఆధారం చేసుకొని ప్రభుని మనము స్తుతించి ఆరాధించి మరి ప్రభువారిని మహిమపరిచే వారంగా మనం ఉంటాం.